బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి ఉరకలు పెడుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మళ్లీ 48 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. 11 లక్షల క్యూసెక్కులను దాటి వరద ప్రవహిస్తోంది. రెండో ప్రమాద హెచ్చరికతో ముంపు ప్రాంతాల్లో భయం వాతావరణం నెలకొంది. 50 అడుగుల వరకు చేరుకుంటుంది అంటూ కూడా అంచనాలున్నాయి. ఇప్పటికీ దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర సీతమ్మ నారచేరుల ప్రాంతం నీట మునిగింది. సీతమ్మ నారచేరుల ప్రాంతానికి సందర్శకులను నిలిపివేశారు అధికారులు. అక్కడ సందర్శనకు సంబంధించి వాళ్ళని ఎవరిని కూడా అలో చేయటం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్కి సంబంధించి, ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఇటు ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయింది. ఛత్తీస్గఢ్లో కూడా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ మహారాష్ట్ర మీద కాస్తంత ఉంది అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాగుల వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరీ ముఖ్యంగా గోదావరికి సంబంధించి కనెక్టివిటీగా ఉండే వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, ఇవన్నీ కూడా పొంగి పొరలడంతో ఇప్పుడు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. గోదావరికి వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలో భారీగా వర్షపు నీరు చేరుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇలా ఈ క్రమంలోని భద్రాచలానికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటికీ మీరు విజువల్లో చూడొచ్చు. 48 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. 11 లక్షల క్యూసెక్లను దాటి ప్రవహిస్తోంది గోదారమ్మ. ఈ నేపథ్యంలో భద్రాచలం దగ్గర తాజా పరిస్థితి ఏంటి, ఎంతవరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే గతంలో కూడా 50 అడుగులకు చేరుకున్న సందర్భాన్ని చూసాం. అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నిన్న మొన్నటి వరకు కూడా కృష్ణమ్మ ఉరకలు పెట్టిన పరిస్థితి చూసాం. ఇప్పుడు గోదావరి వంత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, భద్రాచలం దగ్గర గోదావరి ఉరకలు వేస్తోంది. దాదాపు 50 అడుగుల వరకు చేరుకోవచ్చు అనే మాట వినిపిస్తోంది. అధికారులు ఏమంటున్నారు? ఎంత రావచ్చు అంటూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా? సచిన్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతున్న ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. వెరసి తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తిన సిచ్యువేషన్. గడిచిన 24 గంటల్లో 170,000 క్యూసెక్కుల వరద ప్రవాహం అటు గోదావరిలో వచ్చి మిళితమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 48 అడుగుల వద్ద నీటి మట్టం నమోదైంది. ప్రస్తుతం 11 లక్షల క్యూసెక్ల వరద నీరు భద్రాచలం నుంచి పోలవరం వైపు అయితే పరుగులు పెడుతుంది. ఒకవైపు తాలిపేరు నుంచి వస్తున్నటువంటి భారీ వరదకు తోడు శబరి కూడా ఎగువకు పోటు వేయడంతో పూర్తిగా భద్రాచలం వద్ద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికార యంత్రాంగం జారీ చేసింది. ఇప్పటికే లోతట్టు గోదావరి పరివాహక ప్రాంతంలోని తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది క్రితం జిల్లా కలెక్టర్ జగదీష్ పంత్ కూడా జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఎవరు కూడా తీర ప్రాంతాలకు వెళ్ళకూడదని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు గణేష్ నిమజ్జనానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా ఆదేశించినటువంటి ప్రభుత్వం ఎవరు కూడా గోదావరి తీర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకలను పూర్తిగా ఏకాంతంగా చేయకూడదని ఖచ్చితంగా అధికారుల సమక్షంలో ఎక్కడైతే అధికార యంత్రాంగం సూచనలు జారీ చేసిందో ఆయా ప్రాంతాల్లోనే గోదావరిలో నిమజ్జనాలు చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం అటు సూచనలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం తాలిపేరు నుంచి ఇంకా ఇన్ఫ్లో భారీగానే ఉంది, అవుట్ఫ్లో కూడా భారీగానే కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు సంబంధించినటువంటి 25 గేట్లను కూడా ఎత్తివేసి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద మాత్రం నీటి మట్టం మరో 3 అడుగులు పెరిగే అవకాశం ఉందని ప్రస్తుతం కేంద్ర జల సంఘం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సమన్వయంతో అటు పూర్తిగా గోదావరి తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తుంది. ప్రధానంగా చర్ల పరివాహక ప్రాంతంలోని పెద్ద మిడిసిలేరు, చిన్న మిడిసిలేరు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ముప్పు ఉందని వారంతా కూడా పునరావాసాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. దుమ్ముగూడెం ప్రాంతంలో కూడా కొంత లోతట్టు ప్రాంతాలు ఉండడంతో వారిని కూడా ముంపు ప్రాంతాల్లోని వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం యత్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పర్ణశాలకు సమీపంలో ఉన్నటువంటి సీతమ్మ నారచీరల ప్రాంతం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. 53 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరికను అటు జారీ చేస్తుంటారు అధికార యంత్రాంగం. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. మరో 5 అడుగులు వరద ప్రవాహం కొనసాగొచ్చు అంటూ కూడా అధికారులు అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు మిన్నటిగా వాయుగుండం ఆ ప్రభావం అటు కనిపిస్తోంది, ఇటు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. కాబట్టి అధికారుల అంచనా అంటే ఎన్ని రోజుల పాటు ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. ఉదయ్,
సచిన్, ఇప్పుడు ప్రస్తుతం 50 అడుగుల వరకు వచ్చిన తర్వాత కొంత గోదావరి తగ్గుముఖం పడుతుందని కేంద్ర జల సంఘం అధికారులు చెప్తున్నారు. కానీ ఎగువ ప్రాంతాలు ప్రధానంగా తాలిపేరు క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు, గోదావరికి ఉపనదిగా ఉన్నటువంటి ఇంద్రావతికి కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రవాహం వచ్చి చేరుతుంది. ఆ ప్రవాహం అంతా కూడా మళ్ళీ తిరిగి గోదావరిలోనే మిళితమయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో మళ్ళీ ఛత్తీస్గఢ్ లో బీజాపూర్, సుక్మా జిల్లాలో భారీ మొత్తంలో వర్షపాతం నమోదైతే ఖచ్చితంగా మళ్ళీ 53 అడుగుల వరకు కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ 53 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగితే అటు 3 రాష్ట్రాలకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కు రాకపోకలు నిలిచిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున నష్టాన్ని కూడా కలుగజేస్తుంది. ఎందుకంటే రవాణా పూర్తిగా స్తంభించిపోతుంది. కొన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యే అవకాశం ఉంటుంది. సో అటు ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ముంపు ప్రాంత వాసులను అలర్ట్ చేస్తుంది. ఇప్పటికే మత్స్యకారులు కూడా అటు గోదావరిలోకి వేటకు వెళ్ళకూడదని కూడా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సచిన్. రైట్, ఒక్కసారి ఉదయం మీరు లైన్ ఉండే ప్రయత్నించండి. ఇప్పటికే వార్తా వేగంగా ఇవి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్రలో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం, భద్రాచలం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం దగ్గర గోదారమ్మ ఉరకలు వేస్తోంది. ప్రస్తుతం 48 అడుగులకు చేరుకుంది. గోదావరి నీటి మట్టం 11 లక్షల క్యూసెక్లను దాటి ప్రవహిస్తోంది గోదావరి. రెండో ప్రమాద హెచ్చరికతో ముంపు ప్రాంతాల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే కొద్ది రోజుల క్రితం కృష్ణమ్మకు సంబంధించి పరవళ్లు తొక్కిన నేపథ్యంలో అక్కడ పరిస్థితులు చూసాం. ఇప్పుడు గోదావరి కూడా ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఏం చేయబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఉదయ్, ఇప్పటికే కృష్ణానది ఉప్పొంగి ప్రవహించిన సందర్భంలో ఇటువంటి పరిస్థితులు చూసాం. ఖమ్మం కూడా ఫేస్ చేస్తుంది. సో ఇటువంటి నేపథ్యం ఇప్పుడు గోదావరికి సంబంధించి వరదలు ఇంపాక్ట్ కనిపిస్తోంది కాబట్టి ఆ మేరకుండే అవకాశం ఉందా, లేకపోతే అధికార యంత్రాంగం ఎటువంటి అంచనాలు వేస్తోంది? సచిన్, గోదావరి వరదలు గతంలో చాలా తీవ్రమైన నష్టాన్ని మిగిల్చాయి. గడిచిన 2022లో కూడా దాదాపు 70 అడుగుల మేర గోదావరి భద్రాచలం వద్ద ఉప్పొంగి ప్రవహించింది, పరవళ్లు తొక్కుతుంది, దాదాపు ఉగ్ర రూపాన్ని కూడా దాల్చిందని చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం కేవలం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైంది. 53 అడుగుల వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను ప్రకటిస్తారు. 53 అడుగులు దాటిన తర్వాత సుమారు 53 నుంచి 58 అడుగుల వద్ద నుంచి అసలు తతంగం అంతా కూడా మొదలవుతుంది. పూర్తిగా హై అలర్ట్ ప్రకటిస్తారు. భద్రాచలం పరివాహక ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున హై టెన్షన్ వాతావరణం సరిగ్గా 58 అడుగులు దాటిన తర్వాతే మొదలవుతుంది. ప్రస్తుతం అంతా కూడా భద్రాచలం పట్టణం మాత్రం సేఫ్ గానే ఉంటుంది. కరకట్ట చాలా సేఫ్ గానే ఉండడం వల్ల పూర్తిగా పట్టణం అంతా కూడా సేఫ్ గానే ఉంటుంది. ఇప్పటికే ఆ కరకట్ట కింది భాగం నుంచి స్లూయిలను కూడా మూసివేశారు. ఇసుక కట్టలతో పూర్తిగా పకడ్బందీగా స్లూయిల నుంచి ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా పూర్తి స్థాయిలో ఆ మూసివేత చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవేళ భద్రాచలం పట్టణంలో మళ్ళీ వర్షపాతం నమోదైతే తిరిగి భారీ మూటల సాయంతో దాన్ని భద్రాచలం కరకట్ట సమీపంలో ఉన్నటువంటి గోదావరికి డంపు చేసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగా ఉంది. జిల్లా కలెక్టర్ నితీష్ వేపాడని కూడా ప్రతి ఒక్క ప్రజలను కూడా కావచ్చు, తీర ప్రాంత వాసులు కూడా పదే పదే వేడుకుంటున్నారు. ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దు, సెల్ఫీల కోసం అని కానీ ఇతరత్ర వేరు వేరు కారణాల చేత ఎవరు లోతట్టు తీర ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా అటు సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి, విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సచిన్, రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం గోదావరి ప్రవాహం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 48 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. 11 లక్షల క్యూసెక్లను దాటి ప్రవహిస్తోంది వరద. రెండో ప్రమాద హెచ్చరికతో ముంపు ప్రాంతాల్లో భయం వాతావరణం నెలకొంది. 50 అడుగుల వరకు చేరుకుంటేనే 50 అడుగులకు చేరుకుంటుందంటూ కూడా అంచనాలున్నాయి. ఇప్పటికీ దుమ్ముగూడెం మండలం పన్నసాల దగ్గర నీట మునిగింది. సీతమ్మ నారచేరుల ప్రాంతానికి సందర్శకులను నిలిపివేశారు అధికారులు. ఒకవేళ వరద ఉధృతి పెరిగితే కనుక ఏం జరగబోతోంది? ఎందుకంటే భద్రాచలం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళుతుంది. ధవళేశ్వరం దగ్గర కూడా నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అలర్ట్ అయ్యారు అధికారులు. ఒకసారి కాకినాడకు సంబంధించి కాకినాడ కలెక్టర్ ప్రశాంత్ ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్స్ వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ అంటే 7 o'clock వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది. అలానే రేపు మార్నింగ్